సార్ స్క్రీన్ షేరింగ్ ఓకే? ఓకే సార్. ఎస్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ఈరోజు మన పవర్ అకాడమీ అండి, వెస్టీలో ఉన్నటువంటి పవర్ అకాడమీ అనే అసోసియేషన్ లో చాలా అద్భుతంగా చాలా మంది మంచి సక్సెస్ఫుల్ పర్సన్స్ గా క్రియేట్ అవుతున్నారండి. సో ఆ పవర్ అకాడమీలో ఈ రోజు అండ్ అదేవిధంగా ఈ రోజు ట్రైన్ ద ట్రైనర్ సిరీస్ లో ఎర్లీ మార్నింగ్ 5 AM క్లబ్ లో ఈరోజు వెస్టీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ మీకు పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది. 100% నేను బెస్ట్ గా ఉపయోగించుకుంటాను అండ్ మీకు అందరు కూడా బెస్ట్ గా అర్థమయ్యే విధంగా నేను ప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ కెరియర్ ఆపర్చునిటీ. నిజంగా మనం పెట్టాం కదా పోస్టర్ లో సార్జు సర్చింగ్ ఫర్ బెటర్ లైఫ్ అంటున్నాం. ఇక్కడ అలాంటి అవకాశం మీకోసం నేను ఇవ్వబోతున్నాను. ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ అనేది నగర్ కర్నూల్ పవర్ అకాడమీ నుంచి రావడం జరుగుతుంది. ఇలాంటి సెషన్ మన కోసం స్టార్ట్ చేసిన మన గ్రేట్ లీడర్ మిస్టర్ కిరణ్ సార్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ది బెస్ట్ నాలెడ్జ్ మన టీం కి ఏం కావాలి అని ఎప్పటికప్పుడు నాలెడ్జ్ ఇస్తూ సో మనందరినీ ముందుకు నడుపుతున్న గ్రేట్ లీడర్ సార్ కి మనం ఇవ్వాల్సినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మనందరం కూడా మంచి సక్సెస్ఫుల్ పర్సన్స్ గా, మంచి మంచి లీడర్స్ గా, మంచి ప్రెజెంటర్స్ గా, మంచి టీమ్ లీడర్స్ గా ప్రతి ఒక్క దాంట్లో మన నైపుణ్యత పొంది ది బెస్ట్ గా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే లైఫ్ చేంజింగ్ కెరీర్ ఆపర్చునిటీ అంటే జీవితాన్ని మార్చే అద్భుతమైన అవకాశం అనేది మనకు కావాలి. కానీ ఆ అవకాశం ఎలా ఉండాలి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది అవకాశాల కోసం వెళ్తూ ఉంటారు. బట్ ఆ అవకాశం ఎలా ఉందో చెక్ చేసుకునే ప్రయత్నంలో కొంచెం లోపం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, హెల్త్ ప్లస్ వెల్త్ అనేది ఉండాలండి. ఖచ్చితంగా మన జీవితంలో కోరుకున్నటువంటి బెస్ట్ లైఫ్ మనకు ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి, ఆదాయం ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ అయినా కూడా మనం హ్యాపీ లైఫ్ లో ఉన్నామని చెప్పలేము సింపుల్. దట్స్ రైట్. అంటే మనకి హెల్త్ వెల్త్ కనుక మన దగ్గర ఉన్న ఆబ్వియస్ గా హ్యాపీ లైఫ్ అనే వచ్చేస్తుంది. సో బయట చేసే జాబ్స్ లలో వాటిల్లో కూడా హ్యాపీ లైఫ్ ఉంటుంది. బట్ అదేంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ఉంటుందండి. ఆ టైంకి ఆ సిచ్యువేషన్ బట్టి కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. మరి త్రూ అవుట్ లైఫ్ లాంగ్ హ్యాపీ ఫీలింగ్ రావాలంటే కదా హెల్త్ ఉండాలి మన దగ్గర, ఆబ్వియస్ గా వెల్త్ ఉండాలి. ఎస్ ఆ రెండు ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే సింపుల్ గా వెస్టేజ్ ప్లాట్ఫామ్ అండి. ఎస్ క్లియర్. ఎస్ ఇప్పుడు నేను దీని గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న సెనారియాలో చాలా మంది సఫర్ అయ్యేది ఏంటంటే ఒకటి హెల్త్ గురించి సఫర్ అవుతున్నారు, మెజారిటీగా డబ్బు గురించి సఫర్ అవుతున్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యం బాగుండడం కొంచెం మంచి ఆహారం తీసుకోవాలి. కానీ మంచి ఆహారం తీసుకోవాలన్నా డబ్బే కావాలి. ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళినా కూడా మళ్ళీ డబ్బే కావాలి. అంటే ఇక్కడ డబ్బు అనేది ప్రపంచాన్ని రూల్ చేస్తుందండి. ఇది మనం చెప్పినా మనకు తెలిసినా తెలియకుండా ఇది నిత్య సత్యం అన్నట్లు. మీరు చూడండి, చిన్న చిన్న మూమెంట్స్ కూడా డబ్బులతోనే ముడిపడిపోయి ఉంటున్నాయి. హెల్త్ అనేది కావాలి మనకి, కానీ హెల్త్ ను కాపాడుకోవడానికి కూడా డబ్బు అనేది కావాల్సిన సిచ్యువేషన్ మనం ఇప్పుడు ఏర్పడుతుంది. ఎస్ రైట్ కదా. ఇప్పుడు నేను ఒక చిన్న స్లైడ్ చూస్తానండి. దాని గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓపెన్ గా ఇన్వాల్వ్ అవ్వండి. ఎస్ ఇక్కడ చూడండి, ఒక చిన్న స్లైడ్ అండి. ఒక చిన్న స్లైడ్ నేను చూపించడం జరుగుతుంది. ఆఫ్రికా లాంటి కంట్రీస్లలో లేదా ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న కంట్రీస్లలో ఇప్పటికి ప్రపంచంలో ప్రతి 10 మందిలో 7 మంది ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. సింపుల్ గా మనం మాట్లాడుకుంటుంటే 10 మంది చనిపోతున్నారంటే ఆ 10 మందిలో 7 మంది కేవలం ఫుడ్ లేకనే చనిపోతున్నారు. మీరు సెర్చ్ చేయండి. నేను ఇది నిన్న చూసానండి, ఒక చిన్న వీడియోలో చూసానండి. ఇది 10 మందిలో 7 మంది ఆహారం లేక చనిపోతున్నారంటే ఆ 7 మందిలో మనం లేమని సంతోషపడాలా, లేదా మనతో పాటు ఉన్న వాళ్ళు 7 మంది చనిపోతున్నారని బాధపడాలా? చెక్ చేయండి. మరి ఇక్కడ చూడండి, ఆహారం అనేది లేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావాల్సిన డబ్బు లేదు. సమకూర్చుకోవాల్సిన ఫుడ్ తీసుకోవడం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్కమ్ లేదు, కావాల్సిన ఉపాధి లేదు, కావాల్సిన ప్రాంతం లేదు. అలాంటి సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఈ పిక్చర్ చూస్తే మిమ్మల్ని అందరూ కూడా కలించి వేస్తుందండి. చూడండి, వాళ్ళు తింటున్నారు కదా, అక్కడ ఉన్న పిల్లలు అనేది ఫుడ్ తింటున్నారు కదా, ఆ ప్లేట్లలో ఉన్నది ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు? ఆ ప్లేట్లలో ఉన్నది ఏదో జొన్న రొట్టెనో, చపాతీయో, లేదంటే రోటీస్ టైప్ గా ఉన్నటువంటి ఏవో సమ్ రోటీ అని మీరు అనుకుంటున్నారు కదా.
అసలు లేదండి. ఇప్పటికి కొన్ని కంట్రీస్‌లలో ఏంటి తెలుసా అది? మట్టి ఉంటది కదండీ! మట్టి. మట్టిని మనం గనక గోధుమ పిండి తీసుకొని జల్లెడలాగా పట్టేసి, మంచి గోధుమ పిండొస్తే చపాతీలు చేసుకొని తింటాం గదా! వాళ్ళేం చేస్తారు ఫ్రెండ్స్ అంటే అలాంటి వాళ్ళు ఇప్పటికి స్టిల్ మన దేశంలో గూడా జరుగుతా ఉంది. ఇదొక దారుణమైన సంఘటన. వాళ్ళు మట్టిని తీసుకొని జల్లి పడతారండి. అంటే మెత్తటి మట్టి అని వస్తాయి గదా! ఆ మెత్తటి మట్టికి కొంచెం వాటర్ యాడ్ జేసి చపాతీలాగా చేసుకొని తింటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. అది అక్కడ కనిపిస్తుంది మనకి. నిజంగా చెప్పండి ఎంత దారుణమైన సంఘటన ఇది. మరి దేనివల్ల అంటారండి చెప్పండి? దేనివల్ల అంటారు ఇది? యెస్. వాళ్ళకు వర్క్ లేక, ప్రాపర్ వర్క్ అందక, వాళ్ళ శరీరం అనేది క్షీణించిపోతా ఉంటుంది. యెస్. మన చిన్న పిల్లలు మనం చూడకుండా కొంచెం మట్టి తీసుకొని తింటేనే మనం ఎంతగా వాళ్ళని కొట్టడం గాని, తిట్టడం గాని చేస్తుంటాం చెప్పండి. కదా! మరి అలాంటప్పుడు వాళ్ళకి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ ఇదే తీసుకొని తింటున్నారు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళు అలా ఉన్నారని నా ఉద్దేశ్యం కాదండి. నేను చెప్తున్నాను గదా! అలా ఉంటారని వాళ్ళ ఉద్దేశ్యం కాదు. జస్ట్ ఇక్కడ మన దగ్గర గనక అవకాశం ఉంటే నీ అవకాశం తెలియజేయడం కోసం నువ్వు ఎంత దూరమైనా ప్రయత్నం చేయని చెప్తున్నాను సింపుల్‌గా. నీ సహాయం కోసం ఎదురు చూసే ప్రతి వాళ్ళ దగ్గరికి నీ యొక్క సహాయం అందినప్పుడే ఇది మన జన్మ అనేది పరివ్యాప్తం అవుతుందని చెప్పొచ్చు సింపుల్‌గా. చూడండి ఫ్రెండ్స్ అంటే ఇది చాలా ఉంటాయి ఇంకా చాలా విషయాలుంటాయి ఇందులో. కొంచెం డెప్త్‌గా మాట్లాడితే సబ్జెక్ట్ వేరే అవుతుంది కాబట్టి యెస్. మన సబ్జెక్ట్‌కి మనం కనెక్ట్ ప్రయత్నం చేస్తే యెస్. ఈ విధంగా జరుగుతున్న సిట్యుయేషన్. చూడండి ఆకలనేది మనిషిని ఎంత దూరమైనా పరిగెత్తిస్తదండి. యెస్. ఆకలి కోసం డబ్బు కావాలా? అలాంటి సిట్యుయేషన్ ఇప్పటివరకు ఫేస్ చేస్తున్నాం. యెస్ చెప్పండి. మన ఊర్లలో, మన చుట్టుపక్కల, మన పల్లెటూరులో మనం చూస్తుంటాం గదా! మన ఇల్లు ఒకలాగుంటుంది. వాళ్ళది ఒకలాగుంటుంది. మన వాతావరణ పరిస్థితి ఒకలాగుంటుంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఒకలాగుంటుంది. ఎంతమంది చూడట్లేదు అట్లాగా? అలా ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉపయోగపడద్దా? ఉపయోగపడదా? ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి తెలియజేయాలండి ఈ అవకాశం. ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. యెస్ ఇక్కడ చూడండి ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్నటువంటి బాక్స్ లైఫ్‌లో, ఇప్పుడున్నటువంటి మనకు కొక్యాలు, గాలాలంటారు కదా! అవన్నీ కూడా ఎటు పడితే అటు మనం లాగుతా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి అట్లాంటి ప్రెషర్ లైఫ్‌లో యెస్ ఇక్కడ నేనొక పిక్చర్ చూసాను. యెస్ మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి నాకి. యెస్ ఇక్కడ చూడండి ఇలా ఒక పిక్చర్ ఉందండి. ఒక పిక్చర్ ఇలా నేను చూపిస్తున్నాను. ఇలాంటి ఇక్కడ సైడ్ చూసినావా? ఇలాంటి కొన్ని మంత్లీ ఎక్స్‌పెన్సెస్ లేకుండా నేను హ్యాపీగా ఉన్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెస్. నాకు చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. ఒక పిక్చర్ చూసాం కదా! ఒక కామన్ మ్యాన్ సగటు మనిషి ప్రపంచంలో 95% మంది సగటు మనుషులే. అందులో ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇవి లేకుండా నేనున్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వచ్చు. యెస్. కొందరుంటారు మనోళ్ళు చాలా స్మార్ట్‌గా థింక్ చేశారిక్కడ. కొందరుంటారు బ్యాచిలర్ లైఫ్. వాళ్ళ తల్లిదండ్రులు లీడ్ చేస్తా ఉంటారు. కానీ నాకు అదేం ప్రాబ్లమ్ లేదు అని మనం అనుకుంటాం. కాకపోతే మనకు తెలియని విషయం ఫ్రెండ్స్ అంటే మనందరం గూడా అందులోకే ఎళ్ళిపోతున్నాం. చెప్పండి మనకు మంత్లీ వచ్చే ఇన్‌కమ్‌లో మనం పెట్టే ఎక్స్‌పెన్స్ ఎలా ఉంటాయి? 1 మంత్ ఎండింగ్ వచ్చేసరికి మన యొక్క అంటే సింపుల్‌గా మన ఆలోచనలు మన పరిధిని తట్టుకొని ఆపేటువంటి వాళ్ళు ఎంతమందుంటారు? అది చెక్ చేసుకోండి. హౌస్ రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్, గ్యాస్, ఫుడ్ కోసం, ఇంట్రెస్ట్ కట్టడం, మెడికల్ బిల్స్, ఫోన్ బిల్స్, క్రెడిట్స్, కార్స్, స్పోర్ట్స్ కోసం, క్లాత్స్ కోసం, కల్చర్ కోసం, ట్రాన్స్‌పోర్ట్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం అండ్ అదర్ ఎక్స్‌పెన్సెస్. చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారా? చేయట్లేదా చెప్పండి? ఇవి అలా జరుగుతా ఉంటది లైఫ్‌లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే విషయం ఏంటంటే, చూడండి ఈ మధ్య కాలంలో ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు గానీ, ఈఎంఐ లేని వాళ్ళు ఎవరు లేరండి. అవునంటారా? కాదంటారా? ఈఎంఐ అనేది మన బాడీలో 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి గదా! జ్ఞానేంద్రియాలంటారు. అలాగా 6 యొక్క సెన్స్ ఆర్గాన్ మనకు తెలియకుండానే మన లోపల ఎక్కిపోయింది ఏంటంటే ఈఎంఐ. చాలా మంది చేసేటువంటి చేసేటువంటి వర్క్ ఏంటంటే, మన దగ్గర సేవింగ్స్ లేవు. బట్ ఈఎంఐలకెళ్తే అక్కడ కొంచెం సేవింగ్ అయినట్టు అనిపిస్తుంది మనకనుకుంటున్నాం. కానీ మనకు తెలియని విషయం ఏందంటే, అక్కడే మనం ఎక్కువ ఎక్స్‌పెండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రొడక్ట్‌ని ఒక 30, 40,000 ఉన్నటువంటి ప్రొడక్ట్‌ని బ్లైండ్‌గా ఎళ్లి కొనేటువంటి డేని మనం చేయగలుగుతున్నామా? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక కామన్ మ్యాన్‌కి జస్ట్ మంత్ స్టార్టింగ్ నిన్ననేగా మన సాలరీలొచ్చాయి. చాలా మందికి తెలుసనుకుంటా.
నిన్ననే ఎస్టీలో 10th పే అవుట్స్ వచ్చాయి. ఎంతమంది వాళ్ళ శాలరీలో 70% ఖర్చు చేసిన వాళ్ళు ఒక్కసారి నా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. వచ్చిన శాలరీని 70% నిన్న ఒక్క రోజు నేను ఖర్చు చేశాను నిన్న ఒక్కటే రోజు. ఎంతమంది ఖర్చు చేశారు అట్లా? మనం చేయాలి, మనం వద్దనుకున్నా అది ఆటోమేటిక్ అయితానే ఉంటుంది. ఇది నిజం, ఇది నిత్య సత్యం. వెస్ట్ అంటే అంటే ఐ మీన్ చెప్తున్నాండి, అది లిటిల్ తక్కువ మొత్తంలో శాలరీ ఉన్న వాళ్ళు అలా అవుతుంది. ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఎక్కువ సేవ్ చేస్తున్నారు. 70% ఆఫ్ శాలరీ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ అవసరాలు ఉన్నాయి మనకి. మరి అట్లాంటి అవసరాలు ఉన్నప్పుడు దాన్ని ఇంకా పెంచే అవకాశం ఏమైనా ఉందా అంటే, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మన శాలరీస్ పెరగగానే మన అవసరాలు ఇంకా పెరుగుతా ఉంటాయి. చూడండి, మీరు కావాలంటే మన శాలరీస్ పెరగవండి, అవసరాలు పెరుగుతా ఉంటాయి ఒక రేంజ్ లో. మన అసలు ఊహించని రేంజ్ లో ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఈ మంత్ ఒక 10,000 సేవ్ చేయాలని మనసులో అనుకున్నామంటే ఆ 10,000 మళ్ళీ నెక్స్ట్ మంత్ తిరిగే వరకు 1000-2000 కంటే ఎక్కువ నిలబడలేని పరిస్థితిలో అందరూ కూడా పొట్టుమిట్ట ఆడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఎస్. మరి అట్లాంటి ప్రక్రియలో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఒక కామన్ మ్యాన్ యొక్క ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవి నిజాలండి, మీరు అందరూ కూడా సెర్చ్ చేయండి. ఒక కామన్ మ్యాన్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ యావరేజ్ గా నెలకి, ఒక సాధారణ కుటుంబం యావరేజ్ నలుగురు ఉన్నటువంటి ఒక కుటుంబం యావరేజ్ గా నెలకి ఎంత ఖర్చు పెడుతుంది అంటే చూడండి, 1940 నుంచి 2020 వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా ఎవ్రీ 20 years కి 10% పెరుగుతా ఉంది. చూడండి, 1940లో ఒక 10 రూపాయలు ఉంటే సరిపోయేది ఒక కుటుంబానికి. ఇది సర్వే అండి, ఎకనామిక్ ఫోరం ఆఫ్ ఇండియా అనే వాళ్ళు చేసిన సర్వే ఇది. 1960లో 100 రూపీస్, 1980లో 1000, 2000లో 10,000 రూపీస్ కావాలి, 2020లో 1 lakh పర్ మంత్ ఉన్నప్పుడే వాళ్ళు జస్ట్ సేఫ్ జోన్ లో ఉన్నారు. మరీ రిచ్ కాదు, సేఫ్ జోన్ లో ఉన్నారు. మరి అలా ఎవ్రీ 20 years మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే ఇన్ 2040కి వచ్చేసరికి ఇంకో 0 ఇంక్రీజ్ అవుద్దిగా, ఇంకో 10% ఇంక్రీజ్ అవుద్దిగా. 2040కి 10 lakhs పర్ మంత్ కావాలా? మరి ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ఏం చేస్తే వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఇప్పటికి వెస్టీలో 10 lakhs సంపాదించే వాళ్ళు నియర్ గా 50 మంది ప్లస్ ఉన్నారండి వెస్టీలో. చూడండి, మరి ఇప్పుడే 2020లోనే 10 lakhs ఉంటాయి, 2040లో వాళ్ళ ఎక్స్పెన్స్ ఎలా ఉంటాయి, సరే వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి? ఇదంతా కూడా మనం అర్థం చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మనకున్నటువంటి సినారియోలో మనకొచ్చే మంత్లీ సాలరీ సరిపోతుందా? ఎవరు హార్ట్ఫుల్ గా చెప్పలేరు నాకు సరిపోతుందని. అలాంటి సిచ్యుయేషన్ అండి ఇది. ఎందుకంటే మన లీడర్స్ ఉన్నారు, నెలకి 1 lakh సంపాదించే వాళ్ళే ఇబ్బంది అవుతా అంటున్నారు. మరి మన పరిస్థితి ఏంటండి? రైట్ కదా? ఇక్కడ చూడండి, ఈ డబ్బు కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ప్రపంచంలో 4 రకాల వ్యక్తులు డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అందులో నేను మీకు సింపుల్ గా ఎలివేట్ చెప్పగలుగుతున్నాను. ఎంప్లాయీస్ అండి, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఈ 4 రకాల వ్యక్తులే ఉంటారు. మనం కూడా ఇందులో ఏదో ఒక కేటగిరీకి మనం చెంది ఉంటాం. సింపుల్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు రెడ్ మార్క్ ఇచ్చాను చూడండి, బిజినెస్ ఇన్వెస్టర్ అని గ్రీన్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ ప్రపంచంలో రెడ్ మార్క్ లో ఉన్న వాళ్ళు 95% మంది ఉన్నారు. 95% మంది ప్రపంచంలో రెడ్ మార్క్ వేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ 95% మంది దగ్గర కేవలం 5% డబ్బు మాత్రమే ఉంది. అర్థమవుతుందా నా కాన్సెప్ట్? ఇక్కడ 95 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కేవలం 5 రూపీస్ మాత్రమే ఉంది. పంచితే ఎక్కువ వచ్చిద్దా తక్కువ వచ్చిద్దా అంటే ఆబ్వియస్ గా చాలా తక్కువ వస్తుంది కదా. అదేవిధంగా చూసుకుంటే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్ ప్రపంచంలో 5% మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 95% డబ్బు ఉంది. సింపుల్ గా మళ్ళీ ఒకసారి ఎలివేట్ చేస్తాను. 5 మంది ఉన్నారు, 95 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ పంచితే ఎక్కువ వచ్చిద్దా తక్కువ వచ్చిద్దా? రెస్పాండ్ అవ్వండి. గ్రీన్ లో ఎక్కువ వచ్చిద్దా, రెడ్ లో ఎక్కువ వచ్చిద్దా? ఆబ్వియస్ గా గ్రీన్ లోనే ఎక్కువ వచ్చింది కదా. మరి ఎందుకు 95% మంది ఎందుకు రెడ్ మార్క్ లో ఉన్నారు అంటే, రెడ్ అంటే ఐ మీన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. 5% మంది గ్రీన్ జోన్ అంటే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ఇక్కడ 3 పాయింట్స్ చూసిన మనందరం కూడా చేసేవే. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ ఎఫర్ట్ చేస్తామండి. మన కోసం మనం పనిచేస్తూ ఉంటాం, మన కుటుంబం కోసం మన కోసం ఒక యంత్రం లాగా పనిచేస్తూ ఉంటాం. ఎంత పని చేసినా కూడా లిమిటెడ్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఎందుకు లిమిటెడ్ ఇన్కమ్ వస్తుందంటే, మనం పనిచేసే దగ్గర మన సెక్టర్ లో డబ్బు లేదు. డబ్బు ఉన్న దగ్గర పనిచేసే డబ్బులు వస్తుందా, డబ్బు లేని దగ్గర పనిచేసే డబ్బు వస్తుందంటే ఆబ్వియస్ గా డబ్బు ఉన్న దగ్గర పనిచేసే డబ్బు వస్తుంది. కానీ మనము డబ్బు లేని దగ్గర పనిచేస్తాం కాబట్టి లిమిటెడ్ ఇన్కమ్.
10 సంవత్సరాలు చేసినా 15,000, 20,000 కంటే ఎక్కువ రావు. 30 సంవత్సరాలు 40,000 చేసినా 40, 50,000 కంటే ఎక్కువ రావు లిమిట్. అండ్ యాక్టివ్ ఇన్‌కమ్, మనం పని చేస్తేనే డబ్బొచ్చే సిట్యుయేషన్. ఈ 3 పనులు మనం చేసినందుకు మనం డేంజర్ జోన్‌లో ఉన్నాం. మరి ఎందుకు వీళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నారంటే, యెస్ దే ఆర్ ఆల్ డూ ఎవ్రీ టైమ్ ఎ టీమ్ వర్క్. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక టీమ్‌ని క్రియేట్ చేయడం కోసం వర్క్ చేస్తారండి. సేఫ్ జోన్‌లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక టీమ్‌ని క్రియేట్ చేయడం కోసం వర్క్ చేస్తారు. ఎప్పుడైతే టీమ్ క్రియేట్ అయిందో అన్‌లిమిటెడ్ మనీ క్రియేట్ అవుతది. అందుకే ఇక్కడ అన్‌లిమిటెడ్ మనీ ఉంటుంది. అండ్ అదే విధంగా పాసివ్ ఇన్‌కమ్ ఉంటుందండి. అంటే వాళ్ళు కొన్ని రోజులు వర్క్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకున్న కూడా వాళ్ళ ఇన్‌కమ్ వాళ్ళకొస్తుంది. అందుకే కదా ఇక్కడ మనం చాలా సార్లు చూస్తున్నాం. పేదవాడు ఎప్పుడు పేదవాడు అవుతున్నాడు. డబ్బున్నవాడు ఎప్పుడు ధనవంతుడు అవుతున్నాడు. అంటే ఎందుకు గారండి? ఎందుకు కారు చెప్పండి? సింపుల్‌గా ఆలోచించండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? రెగ్యులర్‌గా జరిగే వర్క్‌లో మన పిల్లల్ని గాని, మనం గాని ఎళ్ళే ప్రయత్నం చేస్తా ఉంటాం. అప్పుడు అక్కడ కాంపిటీషన్ అనేది పెరిగినప్పుడు డబ్బు కొరత ఏర్పడుతుంది. అందుకే ఇంకా బీదవాడు అవుతున్నాడు. మరి ఇక్కడ టీమ్ క్రియేషన్‌లో ఒకరు ఒక 100 మందిని టీమ్ క్రియేట్ చేసి, ఇంకొకరు 200 మంది చేస్తున్నారు. ఇంకొకరు 300 మంది చేస్తున్నారు. ఇంకొకరు 1000 మంది చేస్తున్నారు. ఎంతమందిని టీమ్ క్రియేట్ చేస్తే అంత వర్క్ పెరుగుతా ఉంది. అంత వర్క్ పెరుగుతుంది. అంత డబ్బు కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. మీరు నిజంగా, నిజంగా కోరుకుంటే మీరు ఇందులో ఏ సెక్టార్ ఉన్నారని కోరుకుంటారు చెప్పండి? ఏ సెక్టార్ ఉందని కోరుకుంటారండి? సింపుల్‌గా మనం కూడా ఒక గ్రీన్ సెక్టార్‌లోకి రావాలి. సింపుల్‌గా డబ్బులున్న దగ్గరికి రావాలి. సింపుల్‌గా టీమ్ క్రియేట్ చేయాలి. సింపుల్‌గా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ మనం తీసుకునే ప్రయత్నం మనం చేస్తా ఉండాలి. అయితే ఇక్కడ చూడండండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు ఒకటుందండి. అదేంటంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం ఎందుకు పరిచయం చేసుకోవాలంటే, ఇక్కడ సింపుల్‌గా మనం చూసుకోవచ్చండి. దెర్ ఈస్ నో దెర్ ఈస్ నో వర్క్ వితౌట్ నెట్వర్క్. నెట్వర్క్ లేనటువంటి వర్క్ ఏదీ లేదండి. మనకు తెలియని విషయం ఏందంటే మనం ఆల్రెడీ నెట్వర్క్‌లో ఎంటర్ అయిపోయాం మనం. మనం పుట్టినప్పటి నుంచే నెట్వర్క్‌లో ఎంటర్ అయిపోయాం తెలుసా? మనకెందుకని ఇప్పటికి మాకొద్దు ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అని చాలా మంది చెప్తుంటారు. తెలియని విషయం ఏందంటే మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం అందులోకి. కాకపోతే అందులో రైట్ వే వెతుక్కుంటే చాలు. చూడండి, మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీరు చేసే వర్క్స్ ఏవో ఉన్నాయి గదా! అది నెట్వర్క్ లేకుండా ఉందా? అంటే మీరొక్కరే చేస్తున్నారా? కనెక్టివిటీతో ఉందా? మనం చేసే చిన్న చిన్న బిజినెస్ కూడా ఎక్కడెక్కడో నెట్వర్క్ ఫార్మ్ అయింటది. అసలు మనం ఒక చిన్న షాప్ పెడుతున్నామంటే మన దగ్గరకి వందల మంది కన్స్యూమర్స్ వస్తున్నారంటే అదొక నెట్వర్క్ బిల్డ్ అయింది. మనం హాస్పిటల్‌కెళ్తున్నామంటే అదొక్కడక్కడ నెట్వర్క్ బిల్డ్ అయింది. స్టేషన్‌కెళ్తున్నామంటే నెట్వర్క్ బిల్డ్ అయింది. కోర్ట్‌లకెళ్తున్నామంటే నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో, ఎక్కడికెళ్ళినా కూడా నెట్వర్కే అండి. నెట్వర్క్ లేని వర్కే ఎక్కడ కనిపియదు మనకి. చూడండి మీరు కావాలంటే. యెస్. అండ్ ఇక్కడ చూడండి, నెట్వర్క్ గురించి మనం డిస్కస్ చేస్తున్న ప్రాసెస్‌లో అసలు నెట్వర్క్ అంటే ఏంటి? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది ఒక్కసారి మనం తెలుసుకోగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్‌లో రెగ్యులర్‌గా ఉన్నటువంటి కామన్ పాయింట్ అంటే ఒక ప్రొడక్ట్. అది ఏదైనా ఐదర్ మీరు ఎ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ అనుకోండి, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రొడక్ట్ అనుకోండి. ఏదైనా సరే కానీ నెట్వర్క్‌లో ఒక కామన్ పాయింట్ వచ్చేసి ఒక కామన్ ఐకాన్ వచ్చేసి ఒక ప్రొడక్ట్ అండి. అయితే ఆ ప్రొడక్ట్ కోసం మనం చేసే ప్రయత్నాలు ఎందుకు ఈ వర్డ్ నేను షేర్ చేస్తున్నా అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కన్స్యూమర్. అవునంటారా? కాదంటారా చెప్పండి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కొనుగోలుదారుడే, ఒక వినియోగదారుడే. మీరు చూడండి, అంబానీ అయినా అన్నం తినాల్సిందే, అడక తినేవాడు కూడా అన్నం తినాల్సిందే. ఇక్కడ ప్రతి ఒక్క రెగ్యులర్‌గా అతను ఒక కన్స్యూమర్‌గా ఒక మార్కెట్‌లోనే ఉన్నాడు. అది ఏ మార్కెట్‌లో ఉన్నాడంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నాడు. మరి ఆ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎలాంటి మార్కెటింగ్‌లో మనం ఉన్నాం? దాని పేరొచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం ఉన్నాం. ఇప్పుడు నేను సింపుల్‌గా మీకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి, ఏదైనా ఒక ప్రొడక్ట్, ఏదైనా మనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక చిన్న వస్తువండి. చిన్న వస్తువును మనం తీసుకోవడం, మనము కన్స్యూమర్‌గా ఉంటాం. మనకొక వస్తువు రావాలంటే కంపెనీ నుంచి మన దగ్గరికి వస్తువు వస్తుంది ఒకటి. దేని గురించి మాట్లాడదాం ఎగ్జాంపుల్‌గా ఏదైనా మన హెల్త్‌కి సంబంధించిన ఒక వస్తువు గురించి మాట్లాడదాం మనం. ఏదైనా మనకు హెల్త్ ప్రొడక్ట్ కావాలి. అది కంపెనీ నుంచి మన వరకొస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఆ వస్తువు ఏదైనా సరే గాని మన కంపెనీ నుంచి డైరెక్ట్‌గా రాదు ఫ్రెండ్స్. కంపెనీ నుంచి డైరెక్ట్ రాదు. ఇక్కడ చూడండి, కంపెనీ ఫస్టు ఒక ప్రమోటర్‌ని పెట్టుకుంటుందండి. ఒక అడ్వర్టైజ్ చేసే వాళ్ళు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు విక్స్ లాంటి ప్రొడక్ట్, ఒక హెల్త్ ప్రొడక్ట్ ఉంది గదా!
దానికి సంబంధించి యాడ్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఏదో ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఎస్ ఇది గొంతు నొప్పికి, గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసేటువంటి ప్రొడక్ట్ ఏంటంటే విక్స్ అనే ప్రొడక్ట్. అది మనకు ఒక ఫిల్మ్ స్టార్ లో, ఒక క్రికెట్ స్టార్ యాడ్ చేయడం వల్ల మనకు తెలుస్తా ఉంది ప్రొడక్ట్. అయితే ఇక్కడ చూడండి, ఆ కంపెనీ నుంచి ఆ ప్రొడక్ట్ అనేది ఫస్ట్ కంపెనీ ఏజెంట్కి వెళ్తుంది. ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్కి వెళ్తుంది. హోల్సేలర్ నుంచి రీటైలర్ కిరాణా షాప్ వస్తుంది. కిరాణా షాప్ నుంచి నీ వరకు వస్తుంది. ఇంతగా జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం వాడే ఒక చిన్న పారాసిటమాల్ క్యాప్సిల్ కూడా పారాసిటమాల్ అనే కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి మన వరకు రావడానికి కోసం ఇంతమందిని దాటుకొని వస్తుంది. అది అవునంటారా కాదంటారా చెప్పండి ఇప్పుడు? ఎస్ కదా. ఫస్ట్ అడ్వర్టైజ్ లో మనకు తెలుస్తుంది, అటు నుంచి మన దగ్గర రావడానికి ఇంత ఇంత ప్రాసెస్ తీసుకుంటుంది. ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్, సింపుల్ ఎగ్జాంపుల్. ఒక 40 రూపీస్ తయారైన ప్రొడక్ట్ నీ వరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. నీ వరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. మరి ఎందుకు అవుతుంది అట్లా అంటే ఇక్కడ చూడండి, మనకి మిడిల్ మ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారండి. అక్కడ మిడిల్ మ్యాన్స్ కి 60% ఇన్కమ్ అనేది మిడిల్ మ్యాన్స్ కి వెళ్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ అంటే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం కొనే అంటే కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్యాబ్లెట్ ఉంది కదా ఏదైనా, ఆ ట్యాబ్లెట్ నీ వరకు వచ్చే వరకు క్వాలిటీ మారిందా? మారలేదు. కలర్ మారిందా? మారలేదు. సైజు మారిందా? మారలేదు. రైట్ కదా. మనం వాడే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మరి ఏం మారింది ఫ్రెండ్స్ ఇక్కడ అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మారిందండి. దాన్ని ఎందుకు మారిందంటే ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఉన్నారు. మిడిల్ మ్యాన్స్ లేకుంటే ఆ ప్రొడక్ట్ మన వరకు రాదు. ఎస్, ఈ ప్రాసెస్ లో మనకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బయటి మార్కెట్ లో మనం ఎక్కువ కెమికల్ వస్తువులు వాడడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం, హెల్త్ అనేది ఇంత ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ హెల్త్ కోల్పోతున్నాం మనం. ఒక మనిషి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటండి? హెల్త్ కావాలి. తర్వాత ఏం కావాలి? వెల్త్ కావాలి, డబ్బు కావాలి. మరి ఇక్కడ హెల్త్ పోతుంది, దాంతో పాటు డబ్బు కూడా పోతుంది. అవునా కాదా? మరి మనం హ్యాపీగా ఉన్నాం ఎలా చెప్పగలుగుతాం కదా? ఇప్పుడు మనం కోరుకున్నది ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. ఆ రెండు మనం ఉన్నటువంటి మార్కెటింగ్ లో, మనం ఉన్న ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కోల్పోతున్నాం. మరి అప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం ఎలా చెప్పగలుగుతాం? రైట్. మరి సరే, ఇది ఓకే, ఇది ఓకే. బట్ మనకేమన్నా సొల్యూషన్ ఉందా? హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్, 100% సొల్యూషన్ ఉందండి. అదే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. 1865 అండి. దాదాపుగా 175 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి ఇండస్ట్రీ ఇది. ఇది కూడా నెట్వర్క్ ఇండస్ట్రీయే. బట్ ఇక్కడ ట్రెడిషనల్ కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. ఇక్కడ చూడండి, మరి ఏం జరుగుతుందంటే ఒక కంపెనీ నుంచి ప్రొడక్ట్ అనేది స్టాక్ పాయింట్కి వస్తుంది. స్టాక్ పాయింట్ నుంచి డిస్ట్రిబ్యూటర్, అంటే మనకి ఒక డిస్ట్రిబ్యూటర్ గా మనకు వస్తుంది. సో అక్కడ నుంచి ఒక కస్టమర్ అంటే మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కస్టమర్ అంటారు. సో వాళ్ళ కస్టమర్ అనకంటే కన్జ్యూమర్ అనండి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు వినియోగదారులు. చూడండి, ఇక్కడ ఏంటంటే కంపెనీ నుంచి స్టాక్ పాయింట్ వస్తుంది, అంటే కంపెనీకి స్టాక్ పాయింట్ కి మధ్య ఏ ఇన్కమ్ అనేది ఉండదు. అది కంపెనీ బేర్ చేసుకుంటుంది. క్లియర్. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ కంపెనీ నుంచి కన్జ్యూమర్ వరకు వస్తుందంటే అందులో క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే కస్టమర్ అక్కడికి వెళ్ళి తీసుకోడు. 100% క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఏమొస్తుందండి మనకి? క్వాలిటీ ఉంటే హెల్త్ వస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు. మిడిల్ మ్యాన్స్ లేరంటే వెల్త్ వస్తుంది. హెల్త్ ప్లస్ వెల్త్ ఇచ్చేవండి గొప్ప ఇండస్ట్రీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అసలు ఈ ఇండస్ట్రీలో ఉంటే అద్భుతంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని బలంగా చెప్పొచ్చు. అందులో మనం ముందుకి ఫార్వర్డ్ అవుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఉంది కదా, మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొన్ని లక్షల రకాల కంపెనీస్ ఉన్నాయి. లక్షల కంపెనీస్ ఉన్నాయి. అందులో ఏ కంపెనీ ప్రొడక్ట్ వాడాలి, ఏ కంపెనీని నమ్మాలి, ఏ కంపెనీకి మనం అంటే ఏ కంపెనీలో మనం వర్క్ చేస్తే మనము సక్సెస్ అవ్వచ్చు, ఏ కంపెనీలో మనం వర్క్ చేస్తే మనం అనుకున్న లైఫ్ లీడ్ చేయొచ్చు అని వెతుక్కుంటూ వెళ్తున్న తరుణంలో ఇండియాలో ఒక దిక్సూచి లాగా కనిపిస్తున్న కంపెనీ ఏంటంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా గొప్పగా ఉన్నటువంటి మార్కెటింగ్ ప్లాన్, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టేజ్ లో చేయడానికి కొన్ని రీజన్స్ కావాలి కదా. మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా కొన్ని రీజన్స్ మనకు ఉండాలి. మరి ఎందుకు వెస్టేజ్ చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వెస్టేజ్ కోసము ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్, అంటే ఏదైనా బిజినెస్ చేయడం కోసము, జాబ్ కి, ఈ మూడింటికి డిఫరెంట్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. అంటే జాబ్ చేస్తే ఎలా ఉంటది, ట్రెడిషనల్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటది,
వెస్టీలో వర్క్ చేస్తే ఎలా ఉంటది. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్. జాబ్ కి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, క్వాలిఫికేషన్ కావాలి. బిజినెస్ చేయడం కోసం ఎక్స్పీరియన్స్ కావాలి, క్వాలిఫికేషన్ కావాలి. వెస్టీజ్ కోసం ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ అవసరం లేదు. ఇంకా మనం సింపుల్ గా రివర్స్ గా మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ లేకుంటే జాబ్ రాదు, బిజినెస్ చేయలేము, కానీ వెస్టీజ్ చేయొచ్చు. టైం ఫ్రీడమ్. మనం అనుకున్నటువంటి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే లైఫ్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి యొక్క టైం వాళ్ళ చేతిలో ఉంటుంది. సో అలా జాబ్ లో టైం ఫ్రీడమ్ ఉంటుందంటే ఉండదు, బిజినెస్ లో ఉంటుందంటే ఉండదు, వెస్టీలో టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండి. ఎకనామిక్ ఇండిపెండెన్స్ జాబ్ లో ఉంటుందంటే ఉండదు, బిజినెస్ లో ఉండదు, వెస్టీలో ఉంటుంది. బాసిజం అండ్ స్ట్రెస్. జాబ్ లో ఎక్కువ బాసిజం ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బిజినెస్ లో కూడా స్ట్రెస్ ఉంటుంది, కానీ వెస్టీలో ఎలాంటి స్ట్రెస్ ఉండదు. అండ్ అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్, డ్రీమ్స్ ఫుల్ఫిల్మెంట్. మనకి ఇన్కమ్ కొన్ని రోజులు పనిచేసి మనం ఆగిపోయినా ఇన్కమ్ వచ్చే అవకాశం జాబ్ లో ఉందంటే లేదు, బిజినెస్ లో ఉందంటే లేదు, కానీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. మనకు కావాల్సిన గుర్తింపు జాబ్ లో దొరకదు, బిజినెస్ లో దొరకదు, వెస్ట్ లో దొరుకుతుంది. అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఎక్కడైనా ఉందా అంటే జాబ్ లో ఎలాగో ఉండదు, బిజినెస్ లో ఎలాగో ఉండదు, కానీ వెస్టీలో ఉంటుందండి. అలాంటిది. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. జాబ్ కోసం కొంత ఇన్వెస్ట్ పెట్టాలి, ట్రెడిషనల్ బిజినెస్ కోసం ఇన్వెస్ట్ పెట్టాలి, కానీ వెస్టీజ్ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రీజన్స్ సరిపోవు ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో బెస్ట్ కంపెనీ ఎంచుకోవడం కోసం. నిజంగా అండి, ఈ వెస్టీజ్ యొక్క మైల్ స్టోన్ చూద్దాం. సిన్స్ 2004 కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయిందండి 2004, ఇప్పటికి 2023. ఇది ఒక ఓల్డ్ పీపీటీ పెట్టడం జరిగింది. 2023 స్టార్ట్ అయినప్పుడు 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు నియర్ గా 48+ బ్రాంచెస్. స్టార్ట్ అయినప్పుడు 10 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 300+ ప్రొడక్ట్స్. టర్న్ ఓవర్ 5 కోట్ల టర్న్ ఓవర్ స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు నియర్ గా 3000+ టర్న్ ఓవర్ అండి. చూసుకోండి, ఇక్కడ జర్నీ 2004 లో స్టార్ట్ అయింది. 2006 లో ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అథారిటీ సర్టిఫికేట్ ఉంది. 2008 లో అగ్రి 82 అనే ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే కొన్ని రెవల్యూషన్ గురించి చెప్తున్నాను నేను. 2009 లో అష్యూర్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 2010 లో ప్రొడక్టివిటీ క్వాలిటీ మేనేజ్మెంట్ లో బెస్ట్ కంపెనీ అనే అవార్డు రావడం జరిగిందండి. 2012 లో కంపెనీ MD అయినటువంటి గౌతమ్ బాలి సార్ గారికి బెస్ట్ CEO ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అవార్డు రావడం జరిగింది. 2014 లో మోస్ట్ అంబైర్డ్ బ్రాండ్స్ అంటారండి, ఆ బ్రాండ్స్ 2014 అవార్డు రావడం జరిగింది. 2021 లో బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ అక్వాజెల్ అండి. అంటే అక్వాజెల్ అనే ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇలా కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మనం నియర్ ఒక 1 అవర్ మాట్లాడచ్చు. చూడండి, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, వరల్డ్ వైడ్ గా 38th ర్యాంక్ లో ఉన్నటువంటి కంపెనీ అండి వెస్టీజ్ కంపెనీ. దాని ప్రొఫైల్ వెతుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, అసలు నువ్వెవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన తాతలు ముత్తాతల నుంచి మనం తీసుకొని వస్తుంటాం. మా తాతగారు అది చేశారు, మా నాన్నగారు ఇది చేశారు, నేను ఇది చేశాను, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది. దానివల్ల మనకి ఎంతో ఉపయోగం మనకు తెలియదు, కానీ మనం చేసే ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవడం ఎక్కువ ఉపయోగకరం అండి. ఖచ్చితంగా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా డెప్త్ గా. అదే చూసుకుంటే మరి వెస్టీజ్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఎందుకంటే మనం మాట్లాడుకున్న నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా ఒక ప్రొడక్ట్ బేస్డే. సో అలా చూసుకుంటే వెస్టీజ్ కూడా 17 కేటగిరీస్ ప్రొడక్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తుంది. మనం చెప్పాం కదా, దాదాపుగా 400 రకాల ప్రొడక్ట్స్ మనకి ఇస్తుంది. అందులో హోమ్ కేర్, హెల్త్ ఫుడ్ అంటారండి. ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు, గుడ్ నైట్ నుంచి గుడ్ మార్నింగ్ వరకు వాడే ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర ఉంటుంది. అండ్ అదేవిధంగా వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఉంటాయి, హెల్త్ కి సంబంధించిన ఉంటాయి, పర్సనల్ కేర్ సంబంధించిన ఉంటాయి, ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా FMCG వస్తువులు అండి. వీటి గురించి ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్ జూమ్ సెషన్ లో తీసుకుంటా ఉన్నాం, మన సీనియర్స్ దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇండస్ట్రీలో అమోఘం అండి. చాలా పెద్ద ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఇందులో. ఒక్కొక్క ప్రొడక్ట్ నుంచి ట్రైనింగ్స్ ఇస్తారు. వాటి గురించి మీరు అందరూ కూడా యూట్యూబ్లలో ఎక్కడైనా సెర్చ్ చేసి తెలుసుకోండి. మీ సీనియర్స్ అడగండి. కంపెనీ ASM వాళ్ళు కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు, వాటి మీద సబ్జెక్ట్ ఇస్తానే ఉన్నారు. అలా ప్రొడక్ట్ నుంచి వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చేయమంటున్నాం ఫ్రెండ్స్ అంటే, మనం సింపుల్ గా ఒక 3 వర్క్ చేయమని చెప్తుంది వెస్టీజ్. తెలియని వర్క్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పని ఏంటంటే చేంజ్ యువర్ షాప్. అంటే మీరు బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కొంటున్నారు కదా, అక్కడ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రండి అని చెప్తున్నాం సింపుల్ గా. సో దీనికోసం ఎలాంటి డబ్బు పెట్టాల్సిన పని లేదండి. జస్ట్ మీ షాప్ ని చేంజ్ చేసుకోండి. అండ్
చేంజ్ యువర్ బ్రాండ్. మీరు వాడే బ్రాండ్స్ ని మార్చండి, ఆ బ్రాండ్ ని చేంజ్ చేసుకోండి. చేంజ్ యువర్ లైఫ్. సింపుల్ గా ఇది ఈ 2 పనులు మనం చేస్తే 3వ పని అయిపోద్ది సింపుల్ గా. ఇక్కడ చూడండి, వన్ స్మాల్ చేంజ్ కెన్ చేంజ్ యువర్ 3 జనరేషన్స్ లైఫ్ అండి. వెస్టీజ్ ప్రొవైడ్ చేస్తుందండి, 3 తరాల ఇన్కమ్స్ ప్రొవైడ్ చేస్తుంది వెస్టీజ్. చూడండి, ఒక్కసారి మనం షాప్ మార్చి మన సామాన్ మనం వాడుకుంటే మనం 3 తరాల భవిష్యత్తుకు మనం భరోసాగా ఉండొచ్చు. చేయలేమంటారా ఈ 3 పనులు? ఇది పెద్ద విషయమా? ఎన్నిసార్లు మార్చలేము షాపులు, ఎన్నిసార్లు బ్రాండ్ మార్చలేము మనం. ఎస్, అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఎన్ని రకాల సోప్స్ వాడినామో మనకే తెలియదు, ఎన్ని రకాల ఆయిల్స్ వాడినామో మనకే తెలియదు. చూడండి, అక్కడ ఎన్నో రకాలుగా మార్చారు, ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ జస్ట్ చేంజ్ చేయండి. సింపుల్ గా మీరు ఒక లైఫ్ ను మార్చుకునేటువంటి వ్యక్తులు ఇక్కడ నిలబడతారండి. మన కొటేషన్ అదే కదా, సర్చింగ్ ఫర్ బెటర్ లైఫ్. ఇక్కడ ఉందండి సింపుల్ గా. ఈ 2 వర్క్ చేసే చాలా ఆటోమేటిక్ గా మీరు ఒక బెటర్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతారు. ఎస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జస్ట్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎస్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి ఫ్రెండ్స్ అంటే, ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబానికి 3,000 నుంచి 5,000 దాకా ఖర్చు పెడుతున్నారు. దేనికోసం అంటే వాళ్ళు రెగ్యులర్ వాడే ఉత్పత్తుల కోసం. బయట కొన్ని సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టాం కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టాం మనం. వెస్టీలో 1 మంత్ ట్రై చేద్దామండి. ఒక్కటే ట్రై చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ప్రొడక్ట్ వాడితే హెల్త్ వస్తుంది, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే మన దాంట్లో కెమికల్ లెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడిండో ఆటోమేటిక్ ఆరోగ్యం బాగుంటుంది. రైట్. మరి దాంతో పాటు ఇన్కమ్ కూడా ఎలా వస్తుందంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనం బయట కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం మనం. సో ఇక్కడ చూడండి, వెస్టీలో ఒక 3,000 సామాన్ అంటే జస్ట్ 3,000 ప్రొడక్ట్ ఒక్క నెల వాడితే మనకి ఏమొస్తుంది? ఒక నెల. ఎస్, మనకి 10 to 20% డిస్కౌంట్ వస్తాయండి. మనకి 600 డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ప్రతిసారి డిస్కౌంట్ వస్తుంది, బయట డిస్కౌంట్ మీద కనిపించదు. ప్లస్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అంటే మీరు కొన్న వస్తువుల మీద ఒక 10% ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది మీకు. అంటే 300 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ 5 to 11% క్యాష్ బ్యాక్. యావరేజ్ గా 5% వేసుకున్న 90 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. ఇది ఫస్ట్ నెల. ఎంత అవుతుందండి ఫస్ట్ నెల? నియర్ ఒక 1000 దాకా అవుతుందా? 1000 రూపీస్ అవుతుంది. ఒక 10 రూపీస్ తక్కువ 1000 అనుకోండి, 1000 వచ్చేస్తుంది. మనం పెట్టిన ఖర్చు ఎంత? 3,000. 3,000లో నీకు 1000 రిటర్న్ వస్తుంది. నీకు అయినా ఖర్చు ఎంత? కేవలం 2,000. సో అలాగ ఒక 4 నెలలు మనం కంటిన్యూ చేస్తే 3,000 ఇంటూ 4 నెలలు ఎంత అవుతుందండి? ఇక్కడ ఉన్నది మొత్తం ఎక్సెల్ షీట్ లో ఉంది చూడండి. 3,000 ఇంటూ 4 నెలలు ఎంత అంటే 12,000 అవుతుంది. ఎస్, మనకి ఫ్రీ ప్రొడక్ట్ 4,200 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 4 నెలలు అయిపోయినమ్మడే 5వ నెల మనకి 3,000 ప్రొడక్ట్ మళ్ళీ ఫ్రీగా వస్తుందండి. మనం నచ్చింది మనం కొనొచ్చు. మనం నెలకు 3,000 చెప్పిన కొనాము. 5వ నెల 3,000 ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చినాక మళ్ళీ కొనాల్సిన అవసరం ఉందంటే ఎస్, ఆబ్వియస్ గా లేదు. ఎందుకంటే మనం వాడే 3,000 ప్రొడక్ట్ కంపెనీ మళ్ళీ మనకి ఇస్తుంది కదా. అలా చూసుకుంటే మనకి ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి 4,200 ఫ్రీగా వస్తుంది. ప్లస్ డిస్కౌంట్ 2,400 వస్తుంది. ప్లస్ 5% క్యాష్ బ్యాక్ చూసుకున్నా 360 క్యాష్ బ్యాక్ వస్తుంది. టోటల్ మనకు వచ్చిన బెనిఫిట్ అండి, మనం కనుక 5% ఉంటే 6,960 రూపాయలు, అంటే నియర్ గా 7,000 రూపాయలు మనకి రిటర్న్ వస్తుందండి. మనం పెట్టిన ఖర్చు ఎంత? 12,000. 12,000లో 7,000 పోతే కేవలం 5,000 మాత్రమే మన ఖర్చు. అంటే ఎంత అండి? 58 నుంచి 60% మనకి రిటర్న్ వస్తుంది. ఇందాక మాట్లాడాం కదా, మధ్యవర్తులకు ఎంత వెళ్తుందండి అక్కడ? 60% కదా, ఆ 60% మనకి ఇస్తా అని చెప్తుంది ఇక్కడ కంపెనీ. రైట్. చాలా అద్భుతమైన కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది దీన్ని. చూడండి, అలాగా మన లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మన పర్సంటేజ్ కూడా పెరుగుతూ వస్తుంటుంది. సింపుల్ 5%, 8%, 10%, 11% అనేసి పర్సంటేజ్ పెరుగుతుంది. ఎస్, రైట్. మనం వాడుకున్నాం కదా, మరి మనకి 60% బెనిఫిట్ వచ్చింది. కొంత క్యాష్ రూపంలో వచ్చింది. క్యాష్ ఎంత వచ్చిందండి? ఇక్కడ క్యాష్ రూపంలో 360 రూపీస్ క్యాష్ వచ్చింది. డిస్కౌంట్ 2,400 వచ్చింది. ప్లస్ 4,200 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. మరి ఇందులో లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్ గా లైఫ్ చేంజ్ అవ్వాలంటే డబ్బు కావాలిగా. మరి ఆ డబ్బు ఎలా వస్తుంది? సింపుల్ కాన్సెప్ట్ అండి. అసలు ఇప్పుడు మీరు ఈ బెనిఫిట్ తీసుకున్నారు కదా, 60% బెనిఫిట్ తీసుకున్నారు కదా, ఆ 60% బెనిఫిట్ ని మీకు తెలిసిన వాళ్ళకు, మీ పరిచయస్తులకు, మీ నైబర్స్ కి మీరు చెప్పండి. సింపుల్ గా మీకు వచ్చిన బెనిఫిట్ ఎంతో గదే చెప్పండి సింపుల్ గా. అలా బెనిఫిట్ చెప్తే వచ్చే బెనిఫిట్ ఏంటిది మీకు? ఎస్, రైట్. చూసుకుంటే ఇందులో ఒక డైరెక్టర్ హోదాలో 4,500 పీవీతో ఒక ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ మనం క్రియేట్ అవ్వచ్చు. సో అది ఎలాగంటే ఇక్కడ చూడండి, మీరు వాడుకుంటున్నారు కదా, నెలకు ఒక 3,000 సామాన్ వాడుకుంటున్నారు కదా. సో అలాగా
వాడుకునే వాళ్ళని కొందరిని క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది, జస్ట్ కొందరికి పరిచయం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక వ్యక్తిగా బిజినెస్ లోకి వచ్చారు, మీరు ఒక 3000 సామాను వాడుకుంటున్నారు, మీరు వాడుకుంటూ ఒక 6 మందిని పరిచయం చేశారు. ఎస్ మీరు 3000 సామాను వాడుకుంటూ 6 మందిని పరిచయం చేస్తే, ఈ నెలలో మీరు 3000 వాడుకుంటూ ఇంకొక 3000 వాడేవాళ్ళని 6 మంది కనుక పరిచయం చేస్తే, కంపెనీ నుంచి ఒక మంచి ట్రిప్ ఉందండి. అదేంటంటే గోవా ట్రిప్ అనేది ఉంది. దాని గురించి రెగ్యులర్ గా మనం చెప్తా ఉన్నాం. జస్ట్ 6 మందిని మీరు ఈ రోజు బిజినెస్ లో ఎంటర్ అయినా కూడా ఒక 6 మందిని పరిచయం చేయండి ఫ్రెండ్స్. సింపుల్ గా 6 మందిని పరిచయం చేస్తే మీకు అదనంగా 2000 క్యాష్ వస్తుంది. ప్లస్ మీకు గోవా ట్రిప్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఎస్ చూడండి, అలా అలా గోవా ట్రిప్ మీరు వెళ్తున్నారు కదా, ఒకవేళ మీ అండర్లో వాళ్ళని తీసుకెళ్తే, మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళకి 6 మందిని కనుక మనం తీసుకెళ్తే ఏం జరుగుద్ది? సింపుల్ గా వాళ్ళ అండర్లో 6 మంది వస్తారు కదా. సో అలాగా వాళ్ళకి సర్వీస్ అండ్ సపోర్ట్ ఇచ్చి అలా 2 స్టెప్పులు కనుక మనం క్రియేట్ చేయగలిగితే, ఎస్ ఇక్కడ మొత్తము 45 మెంబర్స్ తోటి 45 మందితోటి 4500 పీవీ తోటి మిమ్మల్ని ఒక ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ క్రియేట్ చేయడం జరుగుతుంది కంపెనీ. ఎస్ మీరు బిజినెస్ చేశారు, ఇక్కడ ఏమైనా డబ్బు పెట్టామా, మనకు నచ్చిన ప్రొడక్ట్ మనం వాడుకుంటే ఒక 6 మందికి పరిచయం చేసి వాళ్ళని కూడా ఒక 6 మందిని పరిచయం చేయండి. సో మీకు కూడా ఈ బెనిఫిట్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనల్ని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అని చెప్పేసి కంపెనీలో ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ మనకి టోటల్ గా ఇన్కమ్ వచ్చేసి అంటే అన్ని మొత్తం టోటల్ మనకు వచ్చే ప్రొడక్ట్ బెనిఫిట్, క్యాష్ బెనిఫిట్ మొత్తం కలుపుకొని నియర్ గా మనకి ప్రోడక్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి నియర్ గా 15 నుంచి 20,000 మధ్యలో మనకి ఇన్కమ్ వస్తుంది సింపుల్ గా. ఎస్ రైట్. సో అడిషనల్ గా కొంత యాడ్ చేశాను, ఇంకా ఎక్కువ వస్తుంది ఇన్కమ్. కానీ నియర్ గా ఒక 15 నుంచి 20,000 అనుకోండి యావరేజ్ గా. అందులో 15,000 క్యాష్ ఉంటుందండి. క్యాష్ రూపంలో మీకు శాలరీ వస్తుంది. మిగిలినది మొత్తం కూడా ప్రొడక్ట్ రూపంలో రిటర్న్ వస్తుంది మనకంటే. ఫాస్ట్ స్టార్ట్ 8% వచ్చారు, సూపర్ ఫాస్ట్ స్టార్ట్ వచ్చారు, 6 ఛానల్స్ డెవలప్ చేసినందుకు గాను. సో ఇలాగా బెనిఫిట్స్ వస్తాయి. చూడండి మరి మీరు వాడుకుంటూ ఒక 6 మందిని క్రియేట్ చేస్తే జరిగే మ్యాజిక్ చూడండి ఎలా. ఎస్ ఇక్కడ సార్ అందరూ కూడా 3000 వాడే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ అవసరం చూసి 2000 వాడే వాళ్ళు ఉంటారు కదా అంటే, ఎస్ వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తుంది కంపెనీ. మీకు నచ్చినంత మీరు ఇక్కడ వాడొచ్చు, ఖచ్చితంగా ఇంతే వాడాలని చెప్పట్లేదు కంపెనీ. ఒకవేళ 2000 వాడుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెలకి 2000 చొప్పున వాడుకుంటే 4 నెలలకి ఎంత అవుతుంది? 8000 అవుతుంది. 80,000 మీద 8000 మీద వాళ్ళకి మొత్తం 51% రిటర్న్ వస్తుంది. అంటే 4116 రూపాయలు మళ్ళీ రిటర్న్ వస్తుంది. క్యాష్ బ్యాక్, ఫ్రీ బోట్, ఈ విధంగా చూసుకుంటే మనకి 51% మళ్ళీ బెనిఫిట్. ఇంతకుముందు మనం మాట్లాడాం కదా. సో అలాగా, సో అలా చూసుకుంటే అలా వాడే వాళ్ళని క్రియేట్ చేసుకుంటూ కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు. కేవలం 2000 వాడే వాళ్ళని కనుక మనం క్రియేట్ చేసుకున్నా కూడా ఎస్ ఆబ్వియస్ గా మన ఇన్కమ్ అనేది రైజ్ అవుతా ఉంటది. ఇక్కడ చూసుకుంటే 2000 వాడే వాళ్ళని ఒక 70,000 అంటే మనం ఒక 6 మందిని క్రియేట్ చేస్తే వాళ్ళకి వాళ్ళు డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళినా సరే గానీ ఒక 70,000 మెంబర్స్ తో మళ్ళీ మనం ఒక ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ ఎస్ సింపుల్ గా మళ్ళీ ఒక 20,000 ప్లస్ ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. చెప్పండి బాగుందంటారా వాళ్ళదంటారా? చాలా ఈజీ అండి. జస్ట్ వాడే వాళ్ళని క్రియేట్ చేస్తే చాలు. ఎస్ పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళొచ్చు. అయితే ఇలా క్రియేట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎస్ ఇన్కమ్ అనేది సాలరీ వస్తుంది కదా. ఆ సాలరీ ఎన్ని రూపాల్లో వస్తుంది మనకి? ఇప్పుడు మనం మాట్లాడినటువంటి స్ట్రక్చర్ కేవలం ఒకటే ఒక స్ట్రక్చర్ అండి. ఫస్ట్ టైటిల్ స్ట్రక్చర్ అది. అంటే ఒకటే ప్రమోషన్, అలాంటి స్ట్రక్చర్ అది. సో అలా వాడే వాళ్ళని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనకి కంపెనీ 10 రకాల ఆదాయాలను ఇస్తుంది. ఆ 60% ని 10 రకాలుగా మనం డివైడ్ చేస్తుంది. మనం మాట్లాడాం కదా, సర్చింగ్ ఫర్ బెటర్ లైఫ్. బెటర్ లైఫ్ ఉండాలంటే డబ్బు ఉంటే సరిపోద్దా? ఓన్లీ డబ్బు ఒకటే సరిపోద్దా? ఎస్ అలాంటి అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి కంపెనీ అంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి అందులో 10 రకాల ఆదాయాలు ఇస్తుంది. అందులో చూసుకుంటే ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్, మనం డిస్కౌంట్ మాట్లాడుకున్నాం. 10 to 20% 600 డిస్కౌంట్ మాట్లాడినా డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 11% అంటాం. ఇంతకుముందు క్యాష్ బ్యాక్ మాట్లాడాం కదా మనం. ఎంత వచ్చింది? 90 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ క్యాష్ బ్యాక్ వచ్చింది. ప్లస్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఇంతకుముందు మాట్లాడాం కదా. మనం ఒక డైరెక్టర్ క్రియేట్ అయితే మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4%, 20,000, 22,000 ఇట్లాంటి ఇన్కమ్స్ అని మనం చూసాం కదా. అది బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. అండ్ అదే టీమ్ బిల్డింగ్ బోనస్. ఎస్ మీరు ఒక డైరెక్టర్ ఉంటూ బిజినెస్ ని కొందరు స్పీడ్ గా చేస్తారు, కొందరు స్లోగా చేస్తారు. స్పీడ్ గా చేసిన వాళ్ళ కోసం స్పీడ్ గా అంటే ఎక్కువ స్పీడ్ గా వర్క్ చేసినప్పుడు ఎక్కువ రిజల్ట్ వస్తుంది కదా. మరి ఎక్కువ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ మనీ ఇవ్వాలా వద్దా? ఎస్ మనం చూస్తున్నాం, కూలీకి వెళ్తేనే ఒకళ్ళు ఎక్కువ వర్క్ చేస్తే వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడం, తక్కువ వర్క్ చేస్తే తక్కువ ఇవ్వడం, అలా జరుగుతుంది. మరి ఇలా ఇక్కడ కూడా అలాంటి బెనిఫిట్ ఉంది. అది టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్,
మీతో పాటు కొంత టీం క్రియేట్ చేసినప్పుడు బిజినెస్ అనేది బిల్డ్ అవుతా ఉంది కాబట్టి ఆ బిజినెస్ ఎవరి వల్ల బిల్డ్ అయిందంటే మీ వల్ల బిల్డ్ అయింది కాబట్టి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 15% అండి. ఇది కొంచెం కరెక్షన్ ఇక్కడ 15%. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే ఏంటంటే మీరు ఒక లీడర్ గా ఉన్నారు అంటే మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కదా, అలాంటి ఇన్కమ్ ఎర్నర్స్ మీ అండర్స్ లో క్రియేట్ చేయగలిగితే, అలాంటి ఇన్కమ్ ఎర్నర్స్ మీ అండర్ లో క్రియేట్ అవుతే దాని లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. ఎస్. ట్రావెల్ ఫండ్, కంపెనీ విదేశాలు వెళ్ళడం కోసం మనకి కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. మన ప్రొడక్ట్ మనం వాడుకుంటే మనం విదేశాలు వెళ్ళొచ్చు, ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. కార్ ఫండ్ ఇస్తుంది, కార్ తీసుకోవడం కోసం కార్ ఫండ్ ఇస్తుంది. అదేవిధంగా హౌస్ తీసుకోవడం కోసం హౌస్ ఫండ్ ఇస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% ఇస్తుంది. ప్లస్ ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకుంటే 60%, ఈ 60% ఇన్కమ్ తో మీరు బెటర్ లైఫ్ లోకి వెళ్ళొచ్చు. అదే విధంగా ప్రతి దాంట్లో కూడా ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. అదే వెస్టీలో కూడా కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి. అదేంటంటే బ్రాంజ్ డైరెక్టర్ ఫస్ట్ మంత్ మనం ఒక డైరెక్టర్ క్రియేట్ అయ్యి చెప్పాం కదా ఇంతకుముందు ఒక 45 మెంబర్స్ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఒక డైరెక్టర్ మినిమం ఒక 10,000 వస్తుందండి. తర్వాత మాక్సిమం అనేది మన బిజినెస్ ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అదే సిల్వర్ డైరెక్టర్ అంటే మన అండర్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ క్రియేట్ చేయాలా, అప్పుడు మనం సిల్వర్ డైరెక్టర్ అంటారు. 15,000 ప్లస్ ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. అదే గోల్డ్ డైరెక్టర్ అంటారు అంటే మన అండర్ లో ఇద్దరిని బ్రాంజ్ డైరెక్టర్ మనం క్రియేట్ చేస్తే, మనతో పాటు మన అండర్ లో ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్ మనం క్రియేట్ చేస్తే మనకి గోల్డ్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక 35,000 ప్లస్ ఇన్కమ్ అండ్ ఇక్కడ ట్రావెల్ ఫండ్ రావడం జరుగుతుంది. అంటే మనం విదేశాలు వెళ్ళడం కోసం కొంచెం ఫండ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ గా మన అండర్ లో ముగ్గురు మనం క్రియేట్ చేయగలిగితే కార్ ఫండ్ వస్తుంది. అండ్ డైమండ్ డైరెక్టర్ మన అండర్ లో నలుగురు మనం క్రియేట్ చేయగలిగితే డైమండ్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ 6 మంది క్రియేట్ చేయగలిగితే క్రౌన్ డైరెక్టర్ అంటారు. ప్లస్ ఇక్కడ మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది కంపెనీ నుంచి వచ్చేసి. అండ్ అదేవిధంగా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇలాగా నెలకి 10 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టీలో ఉంది. సింపుల్. మనం కోరుకున్న లైఫ్ లీడ్ చేసే అవకాశం, మళ్ళీ సొంత కారు, డ్రీమ్ కార్, మనకు నచ్చిన కార్ తీసుకునే అవకాశం. అండ్ అదేవిధంగా ఫారెన్ ట్రిప్స్, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళేటువంటి అవకాశం వెస్టీ ఇస్తుంది. అండ్ అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్. ఇప్పుడున్న సినారియోలో ఒక ఎడ్యుకేషన్ కి పిల్లల్ని జాయిన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి తరుణం. మరి అలాంటిది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం వెస్టీజ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మంచి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టీలో ఉంది. చెప్పండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మీరు చేసే జాబ్ లో ఉందా, మీరు చేసే వర్క్ లో ఉందా, మీరు చేసే బిజినెస్ లో ఉందా, బయట ఎలాంటి మార్కెటింగ్ బిజినెస్ లో ఉంది? ఆబ్వియస్ గా కనిపించదు. అలా చూసుకుంటే ఈ బిజినెస్ తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎస్, మన కళ్ళ ముందే ఉన్నారండి. ఇద్దరు ఆర్టీసీ కండక్టర్స్ గా బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయి ఈ రోజు 7 లక్షల ఒకరు 9.5 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. అండ్ కంపెనీ నుంచి అచీవ్ చేసిన కార్స్ మిస్టర్ రాజేష్ సార్ అండ్ నాగేందర్ సార్ అండ్ ఫౌండర్స్ ఆఫ్ పవర్ అకాడమీ. అలా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత మిస్టర్ ఉపేందర్ సార్ అండ్ కిరణ్ సార్ ఒకరు 4.5 లక్షలు, ఒకరు 2.5 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. అండ్ కంపెనీ నుంచి సొంతం కార్స్ అండి. ఈ ఇన్కమ్స్ అనేది ఫర్ మంత్ వచ్చే ఇన్కమ్స్ అండి. ఇవి సంవత్సరం ఇన్కమ్స్ కావు. పర్ మంత్ ఒక్కసారి ఇన్కమ్స్ వస్తే ఇందులో ఆగిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రొడక్ట్ లో అంత రుచి ఉంటుంది. ఒక్కసారి ప్రొడక్ట్ వాడితే ఆబ్వియస్ గా వాడుతూనే ఉంటారు. అలా ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళందరూ కూడా అలా చూసుకుంటే మన టాప్ ఆఫ్ లైన్ నాగరికం నుంచి 1,62,000 ఫర్ మంత్. అండ్ సొంత కారు, కంపెనీ సొంత కారు. అండ్ అదేవిధంగా పరమేశ్ సార్ 1,40,000 ఇన్కమ్, కంపెనీ నుంచి సొంత కార్. అదేవిధంగా నాకు ఈ యొక్క ప్లాట్ఫామ్ పరిచయం చేసిన వ్యక్తి విశ్వనాథ్ సార్ 1,07,000 ఇన్కమ్ ఫర్ మంత్. చూడండి మరి ఎలా సాధ్యమైంది వీళ్ళందరూ కూడా. వీళ్ళ అంటే వెస్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ యూజ్ చేసుకొని బిజినెస్ చేసిన వాళ్ళే. ఇంతకుముందు చెప్పాం కదా స్ట్రక్చరు, జస్ట్ వాడుకొని ఒక 6 మందిని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ చాలా ఈజీగా ఈ బిజినెస్ లో మనం కూడా గెట్ అన్ అవ్వచ్చండి. ఇక్కడ 10 ఇంప్లిమెంటేషన్ పాయింట్స్ అండి. మనం వెస్టీజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? వాడుకుని యూజర్స్ క్రియేట్ చేసినాం. అలా ముందుకెళ్తున్న తరంలో ఏం చేయాలంటే సెల్ఫ్ యూజ్ చేయాలి. తెలుసు కదా, ఖచ్చితంగా మనం ప్రొడక్ట్ ని ఫస్ట్ మనం వాడాలి. అది కంపెనీ నామ్స్. అది కంపెనీ కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ ని మీరు వాడండి. ఎన్ని ప్రొడక్ట్ వాడాలంటే మినిమం 10 ప్రొడక్ట్ వాడండి. షేర్ చేయండి, వేరే వాళ్ళకి చెప్పండి. మినిమం 4 పర్ డే, రోజులో 4 వ్యక్తులకు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రొడక్ట్ గురించి షేర్ చేయాలి.
లిస్ట్ తయారు చేసుకోవాలి. ఎవరికి చెప్పాలని లిస్ట్ తయారు చేసుకోవాలి. మినిమం 200 మంది కాంటాక్ట్ నెంబర్స్ మీ దగ్గర ఉండాలి. వాళ్ళని ఇన్వైట్ చేయాలి మీటింగ్ కోసం. మినిమం 5 మెంబర్స్ జూమ్ మీటింగ్ అయినా లేకుంటే లైవ్ మీటింగ్ అయినా. హోమ్ మీటింగ్ లో రెగ్యులర్ గా 4 హోమ్ మీటింగ్ చేయాలి. ప్రతిరోజు 4 హోమ్ మీటింగ్ చేయాలి. అండ్ టీమ్ వర్క్ చేయాలి. 6 యాక్టివ్ ఛానల్స్ ఫామ్ చేయాలి. ఎందుకంటే లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా 6 ఫామ్ చేసుకోవాలి. ఫాలో అప్ వాళ్ళని రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. ఎస్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి ఫాలో అప్ అనేది. అది ఎలాగంటే ఒకసారి మనం చెప్తాం, అది ఇమీడియట్ గా వెళ్ళదండి. అంటే ఒక పర్సన్ ని 11 సార్లు ఫాలో అప్ చేస్తే గానీ మన మాట అతను వినడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఎస్, ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లో చాలా మంది రన్ అవుతూ ఆగడానికి రీజన్ అంటే కరెక్ట్ ఫాలో అప్ చేయలేకపోవడం కూడా. క్వాలిటీ టైం అంటే మీరు ఎంతసేపు వర్క్ చేస్తారు దీంట్లో? డైలీ 2 అవర్స్ చేస్తారా, 4 అవర్స్ చేస్తారా? క్వాలిటీగా వర్క్ చేయండి. అండ్ టీం, మనం నమ్ముకోవాల్సిన టీం ఏదైతుందో దానికి బెస్ట్ సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకేనా? మనతో పాటు ట్రావెల్ చేయడానికి రెడీ ఎవరైతున్నారో వాళ్ళకి సర్వీస్ అండ్ సపోర్ట్, నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, మార్కెటింగ్ ప్లాన్ నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మనం సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. మెయింటైన్ కన్సిస్టెన్సీగా మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి, ఆఫర్స్ యూజ్ చేయాలి, ట్రైనింగ్స్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి, సర్వీస్ కన్సిస్టెన్సీ చేయాలి. ఈ 10 ఇంప్లిమెంటేషన్ పాయింట్స్ కనుక మనం ఫాలో అవుతే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి వెస్టీలో. ఎస్, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇది రెగ్యులర్ గా మీ వాల్ పేపర్ పైన పెట్టుకోండి. మీరు ఫోన్ ఆన్ చేసినప్పుడు ఇది కనిపించాలి. ఎస్, ఈ రోజు ఎన్ని ప్లాన్స్ హోల్డ్ చేయాలా, నేను ఎన్ని చేశాను, ఈ రోజు ఎంతమంది ఇన్వైట్ చేయాలా, నేను ఎన్ని చేశాను, సో ఇలా ఈ రోజు టీం వర్క్ చేయాలి, ఎంతమందితో కలిసి పనిచేశాను. సో ఇవన్నీ రెగ్యులర్ గా చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీరు అందరూ. ఎస్, ఇక్కడ ఫైనల్ గా ఒక విషయం అండి, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో 1 lakh ఎర్న్ చేయాలి ఫర్ మంత్ అంటే చాలా టైం తీసుకుంటుంది కదా. బయట ఎక్కడున్న వర్క్ ఉన్నా చాలా టైం తీసుకుంటుంది మనకి. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ నన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎస్, తెలుసు కదా అందరికి కూడా తెలుసా? ఈ వ్యక్తి తెలుసా? ఒకసారి చాట్ బాక్స్ లో వేసుకున్నామండి. ఎస్, దాని పేరు వచ్చేసి స్టీవ్ జాబ్స్ అండి. ఐఫోన్ సృష్టికర్త. యాపిల్ మొబైల్ ఉందా? ఈ మొబైల్ రంగంలో రెవల్యూషన్ తెచ్చింది ఏంటంటే ఐఫోన్. ఎస్, ఈయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? స్పీడ్. ఏంటి స్పీడ్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న సొసైటీలో స్పీడ్ గా అప్డేట్ గనక మనం లేకపోతే వెనుకబడిపోతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు ఇప్పుడు ఈయన. ఇంకో విషయం తెలుసా? ఐఫోన్ అంత స్పీడ్ మొబైల్స్ ఏవీ లేవు ఇప్పుడు. అంత స్పీడ్ ఉంటుంది, కానీ ఐఫోన్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ అప్డేట్ అయ్యి వస్తుంటది. అంటే ఉన్నదానికంటే ఇంకా స్పీడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇక్కడ దీని మీద అతను క్యాల్కులేట్ చేసే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ₹1,00,000 సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ ప్రయత్నం ఎప్పటి వరకు జరుగుతుంది? సో తను 40 ఏళ్ళు వచ్చే వరకు జరుగుతుందా? ఇప్పుడు 20 ఇయర్స్ ఉంది, 40 ఏళ్ళు వచ్చే వరకు జరుగుతుందా? 40 ఏళ్ళు ఉంది, 70 ఏళ్ళు వచ్చే వరకు జరుగుతుందా? మరి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 1 lakh ఇన్కమ్ టచ్ చేయాలంటే 80 ఏళ్ళకి 1 lakh టచ్ చేసినా కూడా అప్పుడు ఉపయోగం ఏముంది అంటాడు సింపుల్ గా. అవునంటారా కాదంటారా? వయసు ఉన్నప్పుడు కదా ఎంజాయ్ చేయాలి. ఎస్, అలా చూసుకుంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతను చెప్పడం జరుగుతుందండి. అదేంటంటే ఎస్, తెలుసు కదా ప్రతి ఒక్కరు కూడా హార్స్, గుర్రం తెలుసు కదా, గుర్రం తెలుసు కదా. ఎస్, అంటే ఇక్కడ ప్రపంచంతో పాటు పరిగెత్తాలనుకునే వాడికి ఒకప్పుడు గుర్రాలతో పని ఉండే. ఒకప్పుడు గుర్రంతో కొంత దూరం ట్రావెల్ చేసేవాళ్ళు. ప్రపంచంతో పరిగెత్తాలి, వాళ్ళు అనుకున్న పని డెస్టినేషన్ స్పీడ్ గా ముగించుకోవాలంటే నడుస్తూ వెళ్ళేవాళ్ళు. చాలా వరకు నడక తగ్గింది, తర్వాత గుర్రాలనే రావడం జరిగింది. ఎస్, ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తే ప్రపంచం, అంతకంటే ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తే ప్రపంచంలో మనం ఎక్కువ స్పీడ్ గా కనుక రన్ లో లేకపోతే మనం అనుకున్న అచీవ్మెంట్స్ మనం చెయ్యలేము. ఎస్, దానికోసం తను చెప్పే మాట ఏంటంటే, పరిగెత్తే వారికి ఇంకా గుర్రాలను వాటిని కదండి పరిచయం చేయాల్సింది. మార్కెట్ లో ఫెరారీ అనే ఒక స్పీడ్ కార్ ఉంది, గంటకి 200 కిలోమీటర్లతో పరిగెడతా ఉంది. ఆ కారును పరిచయం చేయండి అని చెప్తారు సింపుల్ గా. అలాంటి కార్స్, ఎందుకంటే గుర్రం కంటే స్పీడ్ అనే ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఎస్, ఇక్కడ కూడా మనం ఎదగడం కోసం మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ కంటే చాలా స్పీడ్ ఉన్న ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో వెస్టీజ్ ప్లాట్ఫామ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. నువ్వు కోరుకున్నది అచీవ్ చేయాలి అంటే, ఇన్ టైం అచీవ్ చేయాలంటే ఎస్ ఆబ్వియస్ గా వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో ఉంది. పరిగెత్తే వాళ్ళకి ఇంకా స్పీడ్ ని అలవాటు చేయాలి, కానీ వాళ్ళ పరిగికి కళ్ళెం వేసే ప్రయత్నం చేయొద్దు. 10,000 సంపాదిస్తున్నావా, ఒక 15,000 వచ్చే అవకాశం ఇక్కడ ఉంది అని చూపించాం కదా.
10,000 సంపాదిస్తున్నా 1 lakh వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. 10,000 సంపాదిస్తున్నా అదే 10,000 ఇక్కడ ఇస్తారా అని అక్కడ స్ట్రెస్ ఎందుకు చాలా సార్లు చూసాంగా. 10,000 వస్తుంది అక్కడ అంత ఇబ్బంది పడుతున్నా కదా, ఆ 10,000 నేనే ఇస్తారా నా దగ్గర పని చేస్తారా అని చెప్తున్నాను. రైట్. మరి స్పీడ్ గా పరిగెత్తాల కోసం గుర్రాలు కాదు కార్లు ఉన్నాయి, అంతకంటే డబల్ స్పీడ్ వెళ్ళే కార్లు ఉన్నాయి, వాటిని పరిచయం చేయాలని చెప్పించారు. చాలా మంచిగా అనిపించింది నాకు ఇది వర్డ్ అనేది, అందుకే తీసుకోవడం జరిగింది. స్పీడ్ అనేది ఇప్పుడున్న లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్పీడ్ గా మనం అనుకున్న అచీవ్మెంట్స్ క్రియేట్ చేసుకుంటూ అందరం కూడా ది బెస్ట్ సక్సెస్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు వచ్చేసి శివ అండి. ప్రెసెంట్ గా స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను ప్రెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో. ఫ్రమ్ నాగర్ కర్నూల్ టీమ్. ఈ రోజు ఈ ప్రజెంటేషన్ చేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి మై గ్రేట్ లీడర్ మిస్టర్ కిరణ్ సార్ కి అండ్ అదేవిధంగా వెంకటేష్ సార్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్యాక్ టు మై హోస్ట్ రామాంజనేయులు సార్. సూపర్ సార్. ఈ రోజు ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా చెప్పినారు. కొత్త వాళ్ళకి కానీ యాక్టివ్ ఉన్న పర్సన్ కానీ మంచిగా చాలా మంచిగా సార్. ఎక్సలెంట్ ప్రజెంటేషన్. ఈ టెక్ సర్క్ గురించి కూడా బాగా చెప్పినారు సార్. ఈ కారు